డీటెయిల్స్ చూస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడులు చేస్తామని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం హెచ్చరించడంపై బీజేవైఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాలు రాస్తే దాడులకు తెగబడతారా అని మండిపడింది. ఏబిఎన్ ఆఫీస్ కు పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేవైఎం ఏబీవీపీ నాయకులు కార్యకర్తలు ఏబిఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణను కలిసి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ సంస్థలకు మద్దతు తెలియజేసినందుకు బీజేవైఎం ఏబీవీపీ నాయకులకు వెంకటకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. भारत माता की जय। ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడులు చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరించడంపై బీజేవైఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాలు రాస్తే దాడులకు తెగబడతారా అని మండిపడింది. ఏబిఎన్ ఆఫీస్ కు పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేవైఎం ఏబీవీపీ నాయకులు కార్యకర్తలు ఏబిఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణను కలిసి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ సంస్థలకు మద్దతు తెలియజేసినందుకు బీజేవైఎం ఏబీవీపీ నాయకులకు వెంకటకృష్ణ ధన్యవాదాలు చెప్పారు. చెప్పే రాసే హక్కు అట్లా కూడా ఎవరు నచ్చినట్టు అది రాయాల్సి వస్తుంది. అట్లా స్వేచ్ఛగా రాస్తున్నటువంటి మీడియా పైన వీళ్ళని దాడి చేయడం వాళ్ళ సొంత మీడియా పెట్టుకొని అదే కదా వాళ్ళకు సొంత మీడియా వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటారు. అదే న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి నీకు నచ్చకపోతే ఓకే, దానికి వేరే మార్గాలు ఉంటాయి. ఇష్టం లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వాళ్ళ దగ్గర 15 నుంచి 16 యూట్యూబ్ ఛానల్స్ నడుపుతారు కూడా చెప్తున్నాను. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వం అంతా కలిసి ఈరోజు ఏబిఎన్ న్యూస్ ఛానల్కి వచ్చి మా యొక్క సంఘీభావం తెలపడం జరుగుతూ ఉంది. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏవైతున్నాయో ఆ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారాన్ని చెలాయించి అప్పుడున్నటువంటి కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు వాళ్ళ అధికారంలో చేసినటువంటి తప్పులన్నింటిని కూడా మీడియా సంస్థలంతా కూడా బయట పెడుతున్నటువంటి తరుణంలో అదే మీడియా సంస్థని ఇరకాటంలో పెట్టించే ప్రయత్నంలో భాగంగా వారి యొక్క కార్యకర్త గుండాలతోని మీడియా సంస్థల పైన దాడి చేయడాన్ని భారతీయ జనతా యువ మోర్చా వ్యతిరేకించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్న గారు, అదేవిధంగా మా సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి కిషన్ రెడ్డి అన్న గారు, బండి సంజయ్ అన్న గారు, మా రాష్ట్ర నాయకత్వం బీజేపీ నాయకత్వం మొత్తం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఏదైతే చేసినటువంటి ఏదైతే పొరపాట్లు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ యొక్క టీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి వారిద్దరు కూడా దొంగ నాటకాలు ఆడుతూ ఈరోజు మీడియా సంస్థలను అన్నింటిని కూడా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఈరోజు కేటీఆర్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం. మేము కేటీఆర్ని, నువ్వు నీ యొక్క అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు నువ్వు చేసినటువంటి అరాచకాలన్నింటిని కూడా నీ సొంత మీడియాను అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద రుద్దడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా ఇరకటం పెట్టే ప్రయత్నం నువ్వు ఆ రోజు చేసినావు. ఈ రోజు నీకు ఒకటి వార్నింగ్ ఇస్తున్నాం. నీ యొక్క తప్పులు ఏవైతున్నాయో, నీ ఫోన్ ట్యాపరింగ్ కావచ్చు, నీ కార్ రేసింగ్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే కాళేశ్వరం యొక్క స్కామ్ కావచ్చు, వీటిని అన్నిట్లలో ప్రభుత్వం పారదర్శకంగా ఏదైతే చర్యలు ఉన్నాయో వాటిని జరిపించాలి. వాటికి అనుగుణంగా ఏదైతే మీడియా సంస్థలు నిస్వార్థంగా స్వార్థం లేకుండా ధైర్యంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం వారు చేస్తూ ఉంటే వారి మీద దాడి చేయడానికి నీ యొక్క కార్యకర్తలను అడ్డుపట్టి వేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలమంతా కూడా ఈ మీడియా సంస్థలకు మద్దతు తెలుపుతాం. నీ దగ్గర ఉన్నటువంటి కిరాయి గుండాలు కాదు మా కార్యకర్తలంతా కూడా. ఈరోజు మీడియా చేస్తున్నటువంటి మాట్లాడే హక్కు ఉంటుంది, తెలియజేసే హక్కు ఉంటుంది. వారు చేస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసేటువంటి హక్కు మీడియాకు ఉంటుంది. కానీ ఈరోజు మీడియా హక్కులని కాల రాసే ప్రయత్నం ఈరోజు టీఆర్ఎస్ గుండాలు ప్రయత్నం చేస్తూ ఉన్నది.